నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఆర్లీ ఎక్స్ రోడ్ దగ్గర హైవేపై రాజుల గ్రామ రైతులు రాస్తారోకో చేశారు. మొక్కజొన్న తూకం వేసి రోజులు గడుస్తున్నా లారీలు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాగుకి 25 రూపాయలు చొప్పున తామే బస్తాలను కొనుగోలు చేశామంటున్న రైతులు అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన మొక్కజొన్నలు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవటం లేదన్న రైతులు తూకం వేసిన మొక్కజొన్నను తరలించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో నిర్మల్ భైంసా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఆర్లీ ఎక్స్ రోడ్ దగ్గర హైవేపై రాజూర్ గ్రామ రైతులు అక్కడ రాస్తారోకో చేశారు. మొక్కజొన్న తూకం వేసి వారం రోజులు గడుస్తున్నప్పటికీ లారీలు రాకపోవడంతో అవన్నీ కూడా అక్కడే గోదాముల్లో ఉన్నాయి, పాడైపోతున్నాయి వర్షానికి అని చెప్పేసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, అంటే ఎందుకని జాప్యం జరుగుతోంది? అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు అంటున్నారు, లారీలు రావటం లేదని చెప్తున్నారు. అసలు ఇంతకీ అధికారులు ఏమంటున్నారు? రైట్ హరీష, రెండు ప్రధానమైన సమస్యలు మనం చూడొచ్చు. ఒకవైపు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన లారీల సమస్య ఒకటైతే, మరొకటి గన్ని బ్యాగ్స్ షార్టేజ్ ఉన్నాయి. అందుకే తూకం చేసి అక్కడనే కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉంచుతున్నారు. సో నిన్న చూసాం మనం, నిన్న ముదోల్ నియోజకవర్గం మొత్తం కూడా భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల అక్కడ తడిసిపోయి ధాన్యం అంతా కూడా తడిసిపోవడము, కొంత ధాన్యం నీటిలో కొట్టుకపోవడం అనేది జరిగింది. దీంతో రైతులు నిన్న కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఇవాళ తాజాగా అర్లిటీ ఎక్స్ రోడ్ వద్ద వాళ్ళంతా కూడా ధర్నాకు దిగి అక్కడ ఉన్న గన్ని బ్యాగ్స్ స్వయంగా ఒక్కొక్క బ్యాగ్ 25 రూపాయల చొప్పున చెల్లించి మేము కొనుగోలు చేసినప్పటికీ కూడా లారీలు లేవని చెప్పేసి ధాన్యం లిఫ్ట్ చేయట్లేదన్నది ఒక ప్రధానమైన ఆరోపణ రైతులు చేస్తున్న పరిస్థితి ఉంది. సో వారం రోజులు అవుతుంది, కొంతమంది రైతులు 2 వారాల నుంచి కూడా కళ్ళల్లోనే కుప్పలు వేసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొక్కజొన్న పూర్తిగా ఒకవైపు, మరోవైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తిగా ఆందోళన కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో ప్రతిసారి ఇదే పరిస్థితి. అధికారులు కొంత జాప్యం జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ లారీలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారంలో కానీ, ఈ గన్ని బ్యాగ్స్ ని సరైన క్వాంటిటీ ఉంచడంలో కొంత వైఫల్యం చెందారన్నది రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సో రైతుల ఓపిక నశించి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకపోతే ఇంకా రైతులు ఒక 2-3 రోజులు ఎదురు చూస్తుండే, కానీ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు, ఎప్పుడు వర్షం కురుస్తుంది, అక్కడ ధాన్యాన్ని కానీ మొక్కజొన్నని కానీ కాపాడే పరిస్థితి లేదు. తాడపత్రులతో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా బలమైన ఈదురుగాలు రావడం, గట్టిగా వర్షం కొట్టడం వల్ల పూర్తిగా ధాన్యం అంతా కూడా తడిసిపోవడం, మొక్కజొన్న పంట కూడా పూర్తిగా నానిపోవడం వల్ల మళ్ళీ తర్వాత ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రాదు, తడిసిపోయిన ధాన్యాన్ని. సో అందువల్లే ఒకవైపు కాంటాలు జరిగిన తర్వాత కూడా బ్యాగుల్లో లోడ్ చేసిన తర్వాత లారీలు రాకపోవడం వల్ల ధాన్యం అంతా కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన పంటల్లో పెద్ద లాభం లేదు. అడపదడప వచ్చిన ఈ పంటలతోనన్నా కూడా కొంత నెక్స్ట్ వచ్చే పత్తి పంట కానీ ఇంకా దేనికన్నా ఉపయోగపడుతుందన్న దాంట్లో రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తిగా ధాన్యాలు 1-2 వారాల పాటు కుప్పలుగా పోసి అక్కడనే నిల్వ ఉంచడం, లారీలు గన్ని బ్యాగుల షార్టేజ్ వల్ల పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అధికారులు, పోలీసులు కొంత హామీ ఇచ్చారు, తక్షణమే లారీలు అరేంజ్ చేసి పంపిస్తామని రైతులు ధర్నా విరమించారు. కానీ నిన్న మొన్న మనం చూసాం, చాలా వరకు రైతులు 5 గంటలు 6 గంటలు రోడ్లపై కూర్చొని వంట వార్పు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మొక్కజొన్నల్ని పూర్తిగా లిఫ్ట్ చేయాలి, కొనుగోలు చేయాలని చెప్పి చెప్తున్నారు. అది నిర్మల్ జిల్లా వ్యాప్తంగా. ఆదిలాబాద్ జిల్లాలో కూడా జొన్నలు, శనగలు కొనుగోలు చేయాలన్న ఒక డిమాండ్ ఉంది. ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయడం లేదన్నది తాజాగా ఎమ్మెల్యేలు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో రైతుల బాధ వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది. హరీష్, రైట్, థాంక్యూ ప్రేమ్ సాగర్.